లో విజయశాంతి పర్వానికి తెరలేచింది. టీడీపీలో గ్రీష్మ హడావిడి మొదలవుతోంది. తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎమ్మెల్సీకి ఆ ఇద్దరి ఎంపిక చాలా వరకు ఆశ్చర్యకర పరిణామమే అవుతుంది. ఆశావహుల జాబితాలో వాళ్ల పేర్లు ఎక్కడా కనిపించలేదు. షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి లాంటి వాళ్లకు తెలంగాణలో అవకాశం రాలేదు. దేవినేని ఉమా, కొమ్మాలపాటి శ్రీధర్ లాంటి వాళ్లకు ఏపీలో టీడీపీ ఛాన్స్ ఇవ్వలేదు. అనుకోకుండా తెలంగాణ కాంగ్రెస్ విజయశాంతికి, టీడీపీ గ్రీష్మకు అవకాశం ఇచ్చింది. ఇద్దరికి ఎందుకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాల్సి వచ్చిందన్న అనుమానాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. విజయశాంతి చాలా పార్టీలు మారారు. ఉద్యమ నేపథ్యం అంటూ ఆమె చెప్పుకుంటారు. ఆమె ఉద్యమం ఎక్కడ చేశారో ఎవ్వరికీ తెలియదు. రాజకీయాల్లో ఆమె అభిమాన జనం ఎక్కడున్నారో అర్థం కాదు. పెద్దగా అరవటం మినహా ప్రజల్లోకి వెళ్లి ఆమె 10 మందికి సాయం చేసింది లేదు. గత 2 నెలలుగా ఆమె ఎక్కడా కనిపించింది లేదు. అయినా ఆమెకు పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చారు. అప్పుడెప్పుడో ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రే ఆమెకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారని, ఆ వాగ్దానాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తుపెట్టుకుని ఇప్పుడు అమలు చేసిందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. తమ అధిష్టానం చర్యలను సమర్థించుకునేందుకు వాళ్ళు ఇలాంటి చర్యలకు దిగడాన్ని చూసి జాలేస్తోన్న మాట వాస్తవం. తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వటంపై విజయశాంతి హర్షం వ్యక్తం చేస్తున్నారు.